మ్మ్. సౌందర్య లహరి స్తోత్రం నందలి 24వ శ్లోకం వ్యాఖ్యానం ఇవాళ చెప్పుకుంటున్నాం. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఇందులో అమ్మవారి యొక్క పంచకృత్య పరాయణ అనే నామం ఆ ఆ నామానికి సరిపడినట్టుగా ఉండే ఈ పంచకృత్యాల గురించి వర్ణన చేశారు. ఇందులో ప్రతిపదార్థానికి వస్తే ఓ జగజ్జనని, ఇందులో కూడా సంబోధన విడిగా ఇవ్వలేదు. ధాత సృష్టికర్త ఆగు బ్రహ్మ, జగత్ ప్రపంచమును సూతే సృజించుచున్నాడు. జగత్ సూతే ధాత అంటే జగత్తును సృష్టించుచున్నాడు బ్రహ్మ. హరిహి విష్ణువు అవతి పాలించి రక్షిస్తున్నాడు, స్థితికర్త విష్ణుమూర్తి. రుద్రః రుద్రుడు క్షపయతే లీనము చేయుచున్నాడు. ఈశః ఈశ్వరుడు ఏతత్ ఈ ముగ్గురిని తిరస్కుర్వన్ తిరస్కరించువాడై స్వమపి తనదగు వపుహు శరీరమును తిరయతి అంతర్ధానమును పొందించుచున్నాడు. సదా పూర్వ సదా అను శబ్దము ముందుగల శివ సదా సదాశివుడు అన్నమాట. ఈ శివ ఈ ముందర సదా అనే మాట ఈ శివకి వస్తున్నాడు, సదాశివుడు. తదిదం చెప్పబడిన తత్వచతుష్టయమును క్షణచలితయోహో క్షణకాల మాత్ర వికాసము గల తవ నీ యొక్క భ్రూలతికయోహో కనుబొమ్మల యొక్క ఆజ్ఞను ఆలంబ్య పొంది అనుగృహ్ణాతి అనుగ్రహించుచున్నాడు, అనగా మరలా సృష్టించుచున్నాడు. ఇది సృష్టి, స్థితి, లయ, ఇవి మూడు మనకి మామూలుగా తెలిసిన విషయాలు. తిరోధానము, అనుగ్రహము అనేవి ఇంకొక రెండు ఉన్నాయి. ఈ 5 కృత్యాల గురించి కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా శివుడే చేస్తున్నాడు అని చెప్తూ, వీళ్ళందరూ అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, తర్వాత మహేశ్వర, సదాశివ. మనం పుస్తకాల్లో లలితా శాస్త్రం పుస్తకం చూస్తే ఒక బల్ల, దానికి 4 కోళ్ళ దగ్గర నలుగురు ఉంటారు. ఆ పైన శివుడు పడుకుని ఉంటాడు, ఆయన మీద అమ్మవారు ఉంటుంది. అంటే ఇది ఒక శక్తి యొక్క ఆ ఒక్కొక్క స్థితిలో ఆ శక్తి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది, అన్నిటికీ పైన ఆవిడ ఉంది. ఇవన్నీ కూడా ఆవిడ నుంచి వ్యక్తమైన విషయాలే, ఆ శక్తులే. ఆ శక్తులకి వాళ్ళకి ఒక్కొక్క పోర్ట్ఫోలియో, ఒక్కొక్క పోస్టు ఆవిడ ఇచ్చింది. అవన్నీ కూడా ఆవిడ నుంచి వచ్చిన శక్తులే. అందులో బ్రహ్మకి సృష్టి, ఆయన సృష్టిస్తున్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆయన సృష్టిస్తున్నాడు. విష్ణుమూర్తి స్థితికర్త, పాలన చేస్తున్నాడు ఆయన. అప్పుడు సృష్టి, స్థితి అయిన లయం కూడా అవ్వాలి కదా. అంటే ఏదైనా దానికి ఒక మన పాంచభౌతికమైన తత్వం కలిగిన ఈ ప్రపంచంలో ఈ పంచభూతాలకు సంబంధించిన ఏ శరీరమైనా ఏ వస్తువైనా దానికి పరిమితి కొంతకాలమే, కాల పరిమితి ఉంది. ఇవన్నీ కూడా కాల పరిమితికి లోబడే ఉన్నాయి, పరిమితి లేకుండా లేవు. ఆ ఆ సమయం వచ్చినప్పుడు అవి పూర్తిగా లీనమైపోవాలి సృష్టిలోకి. అటువంటి ఆ లయం చేసే ఆ శక్తి రుద్రుడిది. అయితే ఆ లయమైపోయిన దానిని తిరోధానము అనే విషయం, తిరోధానము అంటే మరుగుపరచడం,
అంటే దాచడం, కనబడకుండా చేయడం. అది అర్థం అనుకోండి. అంటే ఏదైనా మనం చూస్తూ ఉంటే ఒక జీవి చచ్చిపోయిందనుకోండి. చచ్చిపోయినప్పుడు అది ఇవాల్టికి, రేపటికి అదే స్థితిలో ఉండదు. ఇప్పుడు మామూలుగా మనుషులైతే వాళ్ళకేవో చేసే కర్మకాండల క్రియలు వేరే చేస్తారు. ఇలా ఒక జీవి ఏదైనా పడిపోయిందనుకోండి, చచ్చిపోయింది. దానికేమి ఇలాంటి కర్మకాండల కార్యక్రమాలుండవు కదా! అదక్కడ ఆ మట్టిలోనో, ఎక్కడో పుట్టలోనో ఉంటుంది. అది చూస్తూ ఉంటే మనం అది నిన్న ఉన్న స్థితి వేరు, ఇవాళ స్థితి వేరు, రేపు వేరు. 2 రోజులు పోయాక అది కనపడదు. తర్వాత మనం చూసాం కాబట్టి అది మనం చచ్చిపోయిందని ఈ 2, 3 రోజులు మనకు తెలుసు అది అక్కడ ఉందని. ఎవరికో తెలియని వాళ్ళొచ్చారు అక్కడ అది ఏమి కనపడదు గూడా. కొంతకాలానికి అదృశ్యమైపోతుంది. అది అక్కడ ఎలా కలిసిపోయింది? ఎందులో కలిసిపోయింది? ఈ పంచభూతాల్లోకి అది కలిసిపోయింది. విలీనం అయిపోయింది. పూర్తిగా తీసేసుకుంది. ఈ పంచభూతాల్లోకి వెళ్ళిపోయే ఆ శక్తి ఏదుందో అంటే అదే మరుగుపరచడం. అంటే మనకి కనపడకుండా అయిపోవడం. నిన్నటిదాకా ఉన్న ఒక వస్తువు, ఒక జీవి నెమ్మదిగా మనకి మరుగైపోయింది. కనబడకుండా మాయమైపోయింది. అదే తిరోధానం. అంటే సృష్టి లయమైపోయిన తర్వాత కనపడకుండా పోయిన స్థితి. ఆ తర్వాత అనుగ్రహం. మళ్ళా సృష్టి కావాలి. మళ్ళా జన్మ కావాలి. మళ్ళా సృష్టి రావాలి. ఈ సృష్టి రావడానికి గ్రహించిన దాన్ని మళ్ళా ఇవ్వాలి. అది ఆ పంచభూతాల్లోకి వెళ్ళిపోయింది కదా! వాటి శక్తులుగా అది వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన అంటే గ్రహించేసాడెవరు? మహేశ్వరుడు. తన లోపలికి గ్రహించేసుకున్నాడు. రుద్రుడు లయం చేస్తే దాని ప్రాణాన్ని హరించేస్తే మహేశ్వరుడు ఏం చేశాడు? తనలోకి గ్రహించుకున్నాడు దాన్ని. పంచభూత తత్వాలుగా ఉండి గ్రహించుకున్నాడు. ఈ గ్రహించిన దాన్ని అనుగ్రహం. అంటే చక్కగా మళ్ళా ఇచ్చేయడం అన్నమాట. అంటే మళ్ళా అనుగ్రహించడం. అంటే మళ్ళా సృష్టి చేయడం. ఇది ఆ సదాశివుడి యొక్క కృత్యం. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఐదుగురు. ఈ ఐదుగురు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ, ఈ కృత్యాలనన్నిటినీ కూడా తన ఆజ్ఞల ద్వారా చేయిస్తున్నదెవరు? ఆవిడ. ఎలా చేయిస్తోంది? క్షణచలితయోః భ్రూలతికయోః. ఆవిడేమి ఆర్డర్స్ ఇవ్వటంలా, నువ్విలా చేయి, నువ్విలా చేయి, నువ్విలా చేయి అని ఆవిడకి ఆజ్ఞలు ఇస్తున్నట్టుగా ఎప్పుడు ఎక్కడా ఎవరికీ మనకి పురాణాల్లో లేదు. ఆవిడ కనుబొమ్మల కదలికల వలన ఈ వీళ్ళు గ్రహించుకుంటున్నారు. అంటే ఎంతటి అనుసంధానం, అనుశాసనం ఉంది చూడండి. అంటే డిసిప్లిన్. వాళ్ళని ఆ అమ్మవారి కనుబొమ్మల కదలికని గమనిస్తున్నారు అంటే, వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉండి ఉంటారు. ఎంత జాగ్రత్తగా దగ్గరగా ఆవిడని గమనిస్తూ ఉండి ఉంటారు. ఆవిడ అనుక్షణం ఇచ్చే ఆజ్ఞలని పాటించటానికి వాళ్ళెంత అప్రమత్తంగా ఉండి ఉంటారు. అటువంటి ఆ శక్తులకి తన కనుబొమ్మల ద్వారా ఆ క్షణంట అది కూడా. క్షణచలితయో అదేదో చాలా సేపేమీ పెట్టదావిడ. ఆవిడ ఇచ్చిన అనుజ్ఞ ఆ క్షణం, ఆ క్షణంలో వచ్చిన అంటే మంచి ఒక లీడర్ కంపెనీ సీఈఓ ఉన్నాడనుకోండి. ఆయన కంపెనీ చాలా అద్భుతంగా పైకొచ్చింది అంటే ఆయన గొప్పతనం. ఎందుకు? ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ చేత ఆయన అంత అద్భుతంగా పని చేయించగలుగుతున్నాడు. కాబట్టి ఆయనలో ఉన్న ఆ లీడర్‌షిప్ క్వాలిటీ. ఆయన అన్ని విషయాలు గమనించడు కదా! కొన్నిటినే ఆయన చూస్తాడు. ఏవేవి ముఖ్యమైనవో వేటి యందు ఆయన ఆహ్,
ఆర్డర్స్ ఇవ్వాలో అవి మాత్రమే ఆయన చూసుకుంటారు. మిగతావన్నీ ఆ కింద నెక్స్ట్ పీపుల్ ఉంటారు కదా! సబార్డినేట్స్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళందరికీ ఆయన ఇచ్చే ఆ ఆర్డర్సు వాళ్ళు ఎంత బాగా ఫాలో అవుతారు, వాడిని ఎంత బాగా వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తారు, దాని మీద ఆ కంపెనీ గ్రోత్ ఉంటుంది కదా! అలాగా మనుషుల్లో అయితే ఇండిసిప్లిన్ అనేది ఉంటుంది. దేవతా శక్తులు వాళ్ళు. కాబట్టి అటువంటి ఇండిసిప్లిన్ అనేది ఉండదు. మనకదే చూపిస్తున్నారు. అటువంటి ఏ రకమైన వయలేషన్ ఆఫ్ ది రూల్ అక్కడ లేదు. అటువంటి శక్తితో ఆవిడ నడిపిస్తోంది. ఆ శక్తినే వాళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి ఇక్కడే మహారాజ్ఞిత్వం అంటే, అటువంటి మహారాజ్ఞిగా ఆవిడని వాళ్ళు అనుసరిస్తున్నారు. ఈ ఐదుగురు కూడా ఆ అమ్మవారి కనుబొమ్మల కదలికలతోటి వర్తిస్తూ ఈ సృష్టిని ఆ సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం అనే ఈ 5 తత్వాలని కూడా వాళ్ళు పోషిస్తున్నారు. సృష్టి, స్థితి, లయ 3 అయిన తర్వాత మహేశ్వరుడు ఏం చేస్తాడట, తన లోపలికి తీసేసుకుంటాడు. లయం చేసుకుంటాడని చెప్పా గదా! మరుగు చేస్తాడు. ఈ మరుగుపరచడం అనేది అంటే ఎలాగా? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను గదా! ఒక జీవి పోతే అది మనకెలా కనపడకుండా మరుగైపోతుందో, అది ఆ మరుగు ఎప్పుడంటే సంహారక క్రియలో 2 భాగాలంటే, ఈ లయలో ఒకటి ఆహ్, పూర్తిగా మనం సరిగ్గా తెలుసుకోవాలంటే, నశించిపోతుంది సంహారంలో ఆ వస్తువు. నశించిపోయినది సంహరింపబడ్డాక ఒక స్థితికొస్తుంది. అది అన్నిట్లల్లోనూ కలిసిపోయి ఇంకక్కడ లేని ఒక మామూలు స్థితి వచ్చేస్తుంది. ఈ కనపడకుండా ఉన్నది మరుగు. అలాగా రోజు రోజుకి కనుమరుగైపోతూ ఉంటుందది. ఈ మరుగు తర్వాత ఆయన సదాశివుడు ఏం చేస్తాడట, వాటిల్లో కర్మ బలాన్ని ఆయన బీజాలుగా ఆయన గ్రహిస్తాడు. ఆ జీవి యొక్క కర్మ ఫలాలున్నాయే, ఆ కర్మ ఫలాలని బీజాలుగా ఆయన స్వీకరిస్తాడు. ఈ బీజాలుగా ఆయన స్వీకరించిన ఆ కర్మ ఫలాలని వాటికి సరైన ఒక శరీరం కావాలి కదా! వాటికి. మళ్ళా ఆ కర్మ ఫలాలన్నీ అనుభవించడానికి ఆ యోగ్యత పొందిన ఒక శరీరం, ఉపాధి. ఆ ఉపాధిని ఇచ్చి, మళ్ళా అనుగ్రహించి, ఈసారి నువ్వు ఈ కర్మ ఫలాలనన్నిటినీ పొందుతూ మళ్ళా స్థితికి రమ్మని పంపిస్తాడట. కాబట్టి ఈ సదాశివుడి అనుగ్రహం అది. మనకింకా బాగా అర్థం అవ్వాలంటే, ఒక పొలంలో రైతు వేసుకునే ఒక పంట ఫస్ట్ విత్తనాలేస్తాడు. అంటే సృష్టి. దాని తర్వాత చీడపీడలు రాకుండా దాన్ని కాపాడతాడు. చుట్టూరా ఏదో అవి ఇవి వచ్చేసి మేసేయకుండా, పశువులొచ్చి మేసేయకుండా దానికి కంచె కడతాడు. దానిని బాగా పెరిగేదాకా పోషణ చేస్తాడు. తర్వాత పంట వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు? పంట కోసేసి తినేస్తాడు. అయిపోయింది. లయమై. ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? కొన్ని విత్తనాలు మళ్ళా దాచిపెట్టుకుంటాడు. రెండవ పంటకి కావాలి కదా! అప్పుడేం చేస్తాడు? ఒక కొన్ని బస్తాల ధాన్యం వస్తే, అందులో కొన్ని బస్తాల ధాన్యాన్ని మళ్ళా నెక్స్ట్ పంటకి దాచిపెట్టుకుంటాడు. ఈ దాచిపెట్టుకున్న ఈ ధాన్యాన్ని మళ్ళా విత్తనాలుగా మళ్ళా సృష్టి చేస్తాడు. దాచిపెట్టాడే అది తిరోధానం. మళ్ళా వెయ్యాలని అనుకుంటాడే, మళ్ళా పంట వెయ్యాలి అని ఈ సమయం వచ్చింది మళ్ళా. ఈ ఈ ఈ ఋతువొచ్చింది. ఈ వానాకాలం వచ్చింది. ఇప్పుడు మళ్ళా పంట వేసేందుకు అనువు
కాబట్టి ఇప్పుడు మళ్ళా మనం పంట వేసుకుంటే మళ్ళా ఈ పంట పెరుగుతుంది. అది అనుగ్రహం. ఇవి మనకు తేలిగ్గా అర్థమయ్యే విధానంలో ఈ పంచకృత్యాలు. ఇటువంటి ఈ పంచకృత్యాలు చేయించగలిగిన శక్తి అమ్మవారికి, తన కనుబొమ్మలకి ఉంది. ఈ కనుబొమ్మల నిర్వహణతో ఆవిడ అందరి చేత విధులు చేయిస్తోంది. కనుబొమ్మలెక్కడున్నాయి? ఆజ్ఞా చక్రం దగ్గరున్నాయి. ఆజ్ఞా చక్రం దగ్గర కనుబొమ్మల కదలిక అంటే ఆజ్ఞా చక్రం యొక్క దాని యొక్క కదలిక. ఆజ్ఞా చక్రం ఏమిస్తుంది? ఆర్డర్స్ ఇస్తుంది అందరికి. అలాగే ఆవిడ కనుబొమ్మల ద్వారా లతికయోహో ఆ ఒక తీగలాంటి ఆ కనుబొమ్మల కదలిక వల్ల ఆవిడ అందరికీ ఆ ఆజ్ఞలనిస్తోంది అని చెప్పుకున్నాం. ఈ ఆజ్ఞాచక్రం కదలిక మనలో కూడా మనస్సు చక్రం, అది మనఃచక్రం కింద ఉన్న పాంచ భౌతికమైన ఈ చక్రాలన్నిటినీ కూడా అది నియంత్రిస్తూ ఉంటుంది. అన్ని తత్వాలని నియంత్రిస్తుంది అది. భూతత్వం నుంచి మొదలుపెట్టి భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం. ఈ 5 తత్వాలని కూడా నియంత్రించి తన ఈ స్పందనల ద్వారా సందేశాలని పంపించి ఈ 5 చక్రాలని కూడా అంటే కొంత వాటిని అంత విపరీతమైన యాక్టివ్‌గా లేకుండా వాటిల్లో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసి ఆ 5 చక్రాలు కూడా ఒక నియంత్రణ చేస్తూ ఆజ్ఞాచక్రము వాటిల్ని ఈ సాధనా మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఈ ఆజ్ఞాచక్రం పనిచేస్తుంది. ఇప్పుడు ఆవిడ ఈ శ్లోకంలో మనకి చెప్పిన ఈ అంతరార్థం ఏమిటంటే, అమ్మవారు ఎలాగైతే తన ఆ తను ఇచ్చే ఆ ఆజ్ఞల ద్వారా ఎలాగైతే ప్రపంచాన్ని నియంత్రిస్తోందో, ఒక సాధకుడు కూడా తన ఆజ్ఞాచక్రం ద్వారా తనలో కూడా ఒక ప్రపంచం ఉంది. ఈ ప్రపంచాన్ని నియంత్రించే ఒక సాధనగా ఆజ్ఞాచక్రాన్ని ఉపయోగించుకుని, ఆజ్ఞాచక్రాన్ని బాగా దాన్ని పటిష్టం చేసుకుంటే, ఆ ఆజ్ఞల్ని ఎలాగైతే ఆ కనుబొమ్మల కదలికని తెలుసుకోగలిగిన ఆ 5 శక్తులు, 5 శక్తులు మనకిప్పుడు అది కూడా మనకు కూడా 5. ఈ 5 శక్తులని అమ్మవారి కనుబొమ్మలు ఎలా అయితే నియంత్రిస్తున్నాయో, మనలో కూడా ఈ ఆజ్ఞా చక్రం మనలో ఉన్న ఈ పాంచభౌతిక తత్వాలని కూడా నియంత్రించి, మనని సాధనా దిశలో ముందుకి వెళ్ళే విధంగా సాధన చెయ్యాలి అని అది ఇందులో చెప్తున్నారు. తర్వాత మనకి ఈ తిరోధానము, అనుగ్రహం అనేవి ఎలాగా కనెక్ట్ అవుతాయి అంటే, ప్రపంచమంతా ఉంది. ఈ ప్రపంచంలో అందరికి ఎన్నో జీవులున్నాయి. ఎంతమందో మనుషులున్నారు. అందరికీ కూడా ఈ భగవద్ విషయాల పట్ల ఆసక్తి ఉండదు. భగవంతుణ్ణి తెలుసుకోవాలనే విషయం తెలియదు. మనకే ఎంతో కాలం తెలియలేదు. అంటే ఒక సాధనా మార్గంలో వెళ్ళాలి. అన్నిటిని మించి అన్నిటిని నియంత్రించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఉపాసన చేస్తే మనకి ఒక ప్రశాంతత వస్తుంది. ఈ సాధనా మార్గంలో మనం ముందరికి వెళ్ళాలి అనేది మనకి కనపడదు. చాలా కాలం కనపడదు. ఎందుకు కనపడదు? ప్రాపంచికమైన ఎన్నో విషయాలు మనని బాగా పూర్తిగా ఆక్రమించేసి ఉన్నాయి మన మనసుని. అటువంటి ఆ లౌకికమైన విషయాల్లో బాగా విషయవాంఛల పట్ల మునిగిపోయిన మనిషికి ఎలాగైతే భగవంతుడు మరుగుగా ఉన్నాడో, అదే మనకి కూడా మరుగు. తిరోధానం మనని అసలు శక్తి వైపు వెళ్ళనీయకుండా మరుగు చేసేసేది మాయ. మనకి ఆ మార్గం వైపు ఏ మాత్రం శ్రద్ధ, ఆసక్తి లేకుండా చేసేది మాయ. ఈ మాయ ఎందుకు మనని ఆ
ఆ వ్యామోహంలోనూ, మోహంలోనూ పడేస్తోంది? ఎందుకంటే జీవికి ఉండే కర్మ సంబంధాల వలన. ఆ కర్మ సంబంధాల వలన వాళ్ళకి అసలు విషయం వైపు మనసు మళ్ళదు. అవి లాగేస్తూ ఉంటాయి. అటువంటి ఆ మాయ నుంచి బయటపడాలి అంటే, ఆ వ్యామోహం లౌకికపరమైన వ్యామోహాల నుంచి బయటపడాలి అంటే, మర్మంగా ఉన్న ఆ శక్తిని గురించి తెలుసుకోవాలి అంటే, భగవత్ కృప కావాలి. ఒక గురువు కటాక్షం కావాలి. ఒక శక్తి అనుగ్రహం కావాలి. ఎలా వస్తుంది? ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. ఇవి మనల్ని ముందుకు ఎదగనీయకుండా ఈ కర్మలు. ఏదో ఒక మంచి ఆలోచన వస్తుంది. చేద్దాము, నేను చేస్తాను ఇది ఇవాళ అని. కానీ ఎక్కడో ఏదో ఒక రకంగా ఒక ఇబ్బంది. ఇప్పుడు అది చేయనీయకుండా ఇంకొక అవసరం ఏదో వచ్చేస్తుంది. తర్వాత కొంత ఉపాసనలో కూడా వస్తాయి ఇవి మనకి. కొంత ముందరకెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సిద్ధిలాగా వస్తూ ఉంటాయి. మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతూ ఉంటాయి. కొంచెం ఆహ్, కోరుకోంగానే ఆ పని అయిపోతూ ఉంటుంది. ఎవరినో తలుచుకోంగానే వాళ్ళొస్తారు. లేదా మనం ఈ పని అవ్వాలంటే వాళ్ళు ఫోను చేసి చెప్తారు ఈ పని అయిపోయిందని. అటువంటి వచ్చినప్పుడు కూడా నాకు ఏదో బాగా అయిపోతోంది. నాకన్నీ అయిపోతున్నాయి. అది కూడా ఒక అహంకారానికి తోసి అది ఒక మాయే. పడేస్తుంది అక్కడి నుంచి మళ్ళా. అంటే వెళ్ళనివ్వదు ఎక్కడికక్కడ ఎప్పుడూ మీకెన్నో రకాల కర్మలు ఏదో ఒక మెట్టులో అడ్డం పడుతూనే ఉంటాయి. అదే మాయ. ఆ మాయ అదే మరుగు. అదే తిరోధానం. దాన్ని మనం అలా గూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే ఆ మాయ మనని ఇబ్బంది పెడుతోంది. ఎప్పుడైతే మనం ఒక మంచి మార్గం వైపు వెళ్ళాలని ఒక ఆలోచనొచ్చిందో, కుండలిని శక్తి మనలో ఒక కదలిక వచ్చిందో, ఒక మంచి భావం వచ్చిందో, వెళ్తున్నప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చెయ్యనివ్వవు. నిద్రొస్తుంది ముందర. తర్వాత ఫస్టు మనకి శత్రువు అదే. మొదలు పెట్టంగానే నిద్రొస్తుంది. ఏదైనా ఒక మంచి విషయం విందాము అని చేతిలో పట్టుకోంగానే ఏదైనా చదువుకుందాం అనుకోంగానే ముందర కళ్ళ మీదకొచ్చేది కూరుకుపోయే నిద్ర. పడుకుంటే నిద్ర మంచం మీద పడుకుంటే రాదు. కానీ అలా ఏదైనా వినాలి అంటే మొదటి శత్రువు నిద్ర. తర్వాత ఇంకే ఒక బద్ధకం. ఇవన్నీ కూడా. తర్వాత ఏదో ఒక రకమైన అనారోగ్యం. ఇవన్నీ కూడా మనకి ఆపేసే ఒక శక్తులు. మన కర్మఫలాలే అవన్నీ. ఎవరో ఏ శత్రువో మన మీద ప్రయోగిస్తున్నవి కాదవన్నీ. ఏదో అనుమానం, ఏదో సందేహం. ఇలాంటివన్నీ మనకి అడ్డుపడిపోయి ముందరకి మార్గంలోకి సాధనని సాగనీయకుండా చేసేవి. ఇప్పుడు చాలా పట్టుదలతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ అది చెయ్యవలసిందే అనే ఒక భావాన్ని బలంగా పట్టుకుని జారిపోకుండా నిలబడి అక్కడ ప్రయత్నం చేస్తే అప్పుడు తప్పకుండా ఆ అమ్మ అనుగ్రహిస్తుంది. అమ్మ అనుగ్రహిస్తున్నప్పుడు అదే ఈ మరుగు నుంచి ఆవిడ అనుగ్రహం. ఇప్పుడు మనకి తిరోధానము, అనుగ్రహము ఈ 2 ఇంకా బాగా మనకు అర్థమయ్యే విధానంగా చెప్పారు చూడండి. ఈ పంచకృత్యాలు ఉపాసనా మార్గంలో ఒక సృష్టిలో ఒక సృష్టి, స్థితి, లయ తర్వాత ఈ తిరోధానము, అనుగ్రహం అనేవి ఒక సృష్టిలో జరిగే 5 కృత్యాలైతే, మనలో కూడా సాధనా దిశగా మనం వెళ్తున్నప్పుడు, మనలో జరిగే ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ సృష్టి అంటే మనలో ఆ భావం రావడం. మనలో సాధనా పరంగా వెళ్ళాలి అనే ఒక ఆ భావాన్ని మనం క్రియేట్ చేసుకోవడం. మనలో ఆ సృష్టి జరగడం. తర్వాత స్థితి దాన్ని పోషించుకోవడం. ఏ అడ్డాలో రానీయకుండా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. దానిని నిలబడేటట్టుగా అంటే ఒక రైతు పొలంలో పశువులు మెయ్యకుండాను,
వాటికి క్రిమి కీటకాలు తినేయకుండాను ఎలాగైతే ఒక రక్షణ పోషణ చేసుకుంటాడో, ఆ రక్షణ, పోషణ అది ఎదగాలి. అది స్థితి అయితే లయం ఈ భావంలోకి, ఆ పెద్ద నేనులోకి చిన్న నేను లయమైపోవడం అయితే, ఆ మరుగు పడిపోతున్న జ్ఞానం ఏదుందో, ఆ మరుగుడుకెళ్ళనీయకుండా జ్ఞానం మనకి వచ్చేలాగా అనుగ్రహించేది శక్తి. ఈ 5 కృత్యాలు మనలో కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఒక గురువులకి కూడా అటువంటి శక్తి ఉంటుందిట. అంటే శిష్యులను సృష్టించి, వాళ్ళు ఎదిగేలాగా పోషించి, త తర్వాత తన యందు వాళ్ళని నిలుపుకొని, అంటే తన యందే వాళ్ళ దృష్టిని నిలుపుకొని, తర్వాత వారి యందు తాను ఉండి, వాళ్ళలో వచ్చే అజ్ఞానాన్ని మరుగు పోగొట్టేసేసి, అనుగ్రహించే ఆ సామర్థ్యము గొప్ప గొప్ప గురువులకుంటుందిట. ఆ కోవకు చెందిన వాళ్ళెవరంటే పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి, తర్వాత రామకృష్ణ పరమహంస. ఇటువంటి వారందరూ వాళ్ళ కోవకు చెందిన గురువులు. అటువంటి గురువులు ఆ సాధనలో ఉన్న సాధకులని, శిష్యులని వారి యందు ఉన్న పంచకృత్యాలు చేసి సాధనా మార్గంలో ఆ శక్తి దిశగా మళ్ళించి వాళ్ళకి కైవల్య స్థితిని ఇవ్వగలిగిన స్థాయి ఉన్న గురువులు వాళ్ళు. అటువంటి అంత బలం కలిగిన ఈ శ్లోకం ఇది. ఆ దారిలో మనం వెళ్తే ఏమి పొందగలుగుతామో, ఎలా పొందగలుగుతాము అవి ఈ శ్లోకంలో చెప్పారు. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వः సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః.